హలో అండి. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సంతానలేమి సమస్య మగవాళ్ళలో ఈ మధ్య చాలా కామన్‌గా చూస్తున్నామండి. సో, ఆల్మోస్ట్ సగం పైన మగవాళ్ళలోనే కారణాలనేవి చూస్తున్నాం. సో, సంతానలేమి సమస్యలకి మగవాళ్ళలో ఎటువంటి కారణాలు ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ మగవాళ్ళలో చూసుకుంటే వెరికోసీల్ అండి. సో బీజం చుట్టూ ఉన్న వెజిల్స్ డైలేట్ అవుతాయి. దానివల్ల బ్లడ్ ఆగిపోయి హీట్ ప్రొడ్యూస్ అయ్యి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అయ్యి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్. రెండోది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చూస్తామండి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, ప్రొలాక్టిన్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గుతుంది. ఇకపోతే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా మనకి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో జీరో స్పర్మ్ కౌంట్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దెన్ అబ్స్ట్రక్టివ్ కాజెస్ అంటాం. సో బీజంలో స్పర్మ్స్ ఉత్పత్తి అయినా బయటకు వచ్చే ప్రక్రియలో ఆ ట్యూబ్ ఎక్కడైనా బ్లాక్ అవ్వడం కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మనకి కొన్ని బ్లాకేజెస్ ఏర్పడి దానివల్ల స్పర్మ్స్ బయటికి రాకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇవన్నీ ఆర్గానిక్ కాజెస్ అండి. సో మనకి పేషెంట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ఎగ్జామిన్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. అండ్ మనం కొన్ని టెస్ట్లు చేస్తాము, హార్మోన్ టెస్ట్లు. దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ మనకి బయటపడతాయి. ఈ ఆర్గానిక్ కాజెస్ అన్ని మనం పక్కన పెడితే ఈ మధ్య చాలా మందికి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఎక్కువగా మనము స్మోక్ చేసినా, మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా, ఎక్సెస్ గా ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకున్నా, ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ ఉండి, అంటే బీజంలో మనకి హీట్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడం చూస్తాం. సో ల్యాప్టాప్ లో పెట్టుకొని వర్క్ చేసినప్పుడు కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, సో కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా మీకు స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరికైనా కూడా సెమిన్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ కౌంట్ WHO గైడ్ లైన్స్ ప్రకారం 16 మిలియన్ కంటే తక్కువ ఉంటే మనం స్పర్మ్ కౌంట్ తగ్గినట్టు భావిస్తాము. సో వీళ్ళకి ఫస్ట్ మనం రిపీట్ చేస్తాం శాంపిల్. సో ఒకటే శాంపిల్ తోటి మనం ఏ కన్క్లూజన్ కి రామండి. ఇంకోసారి కూడా మనకి సిమిలర్ రిపోర్ట్ వస్తే వాళ్ళకున్న కౌంట్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో ఎగ్జామినేషన్లోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి, వెరికోసిల్ లాంటివి. ప్లస్ అవసరమైతే స్కానింగ్ చేయడం కానీ, హార్మోన్ టెస్ట్లు చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనేది చూస్తాం. కొన్నిసార్లు ఏ ప్రాబ్లం లేదు అని అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి కొన్ని యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ వాడుకొని ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ సెమిన్ అనాలిసిస్ రిపీట్ చేస్తాం. అప్పటికి కౌంట్ అలాగే ఉంది లేకపోతే తక్కువే ఉంది అన్నప్పుడు వాళ్ళకున్న కౌంట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉంటే యూజువలీ IUI ట్రీట్మెంట్ వీళ్ళకి పనికొస్తుందండి. బాగా తక్కువ ఉంటే యూజువలీ IVF ట్రీట్మెంట్ చేస్తాం. జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బీజం నుంచి స్పర్మ్స్ తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అండి. కాకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మీకు చాలా ఉంటాయి. సో లేట్ చేయకుండా మీరు త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. థ్యాంక్ యూ.